ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో రాబోతున్నటువంటి సంత క్రిస్మస్ యొక్క శుభములు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగును గాక. ప్రియులారా, జీసస్ రిమెంబర్స్ యూ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ కుటుంబంలో ప్రవేశించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుకి నేను ఎంతైనా రుణిస్తున్నాను. రండి, దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వాస్తవానికి ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క జననము దేవుణ్ణి, అనంతమైన దేవుణ్ణి మానవుని ఎదుగు తీసుకొచ్చింది. యేసు ప్రభు వారి యొక్క మరణము పాపి అయిన మనిషిని దేవుని యొద్దకు నడిపించింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క జననము అనంతుడైన దేవుణ్ణి పరిమితి కలిగినటువంటి లోకంలోనికి తీసుకుని వచ్చింది. మహోన్నతునైనటువంటి యేసు ప్రభు వారి యొక్క జననం అనంతమైనది. అవునండి, క్రిస్మస్లో దాగి ఉన్నటువంటి ఆ దీవెనలు, క్రిస్మస్ మనకి తీసుకుని వచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం ఆలోచిస్తే, నెంబర్ 1 చూడండి, క్రిస్మస్ మనకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని, విడుదలనిచ్చింది. అవునండి, మనము పాపదాస్యములు బంధించబడిన వారు. అట్టి పాపము నుండి విడిపించడానికి దేవుడి మానవుడిగా ఈ లోకమును కరుదించిన శుభదినం క్రిస్మస్ యొక్క పర్వదినం. ప్రియులారా, క్రిస్మస్ లేకపోతే మానవాళికి విడుదల కలిగేది కాదు, స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేవి కాదు. దైవ వాక్యంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఆ ప్రకారమే మరణ భయము చేత జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి, జీవిత కాలమంతా మరణ దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములో పాలిభాగస్తుడు. ఆయన రక్తమాంసములో పాలిభాగస్తుడు అవటమే క్రిస్మస్. ఆత్మస్వరూపి అయిన దేవుడు మనవలే మన శరీరములో, మన రక్తములో పాలిభాగస్తుడే. శరీరము రక్తమును కలిగిన వాడిగా, అంటే అది క్రిస్మస్. అంటే క్రిస్మసే లేకపోతే, అంటే క్రీస్తే లేకపోతే మానవాళికి విడుదల, స్వాతంత్ర్యము కలిగేది కాదు. ప్రియులారా, లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి? లూకా సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 18, 19 వచనాల్లో మనం చూస్తే, చెరలో ఉన్న వారికి విడుదలనివ్వటానికి. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూస్తే, పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడై ఉన్నాడు, అట్టి దాస్యత్వము నుండి విడిపించడానికి ఆయన రక్తమాంసములలో పాలిభాగస్తుడయ్యాడు. మనవలే సశరీరుడిగా దిగి వచ్చాడు. ఆయన సశరీరుడిగా దిగి రావడమే క్రిస్మస్. ప్రియులా, అంటే క్రిస్మస్ లేకపోతే, అనగా క్రీస్తే లేకపోతే మానవాళికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యములు కలిగేవి కాదు. రెండవదిగా, క్రిస్మస్ అనగా క్రీస్తు మనకి ఇచ్చినటువంటిది మరొకటి ఏంటంటే, క్రిస్మస్ గివ్స్ అస్ మొరాలిటీ, నీతిని, న్యాయాన్ని. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించాడు, లేక క్రిస్మస్ మనకు అనుగ్రహించింది. నీతి అంటే, ఈరోజు ప్రియులారా, లోకములో పాపములు జీవిస్తూ ఉంటాడు, పాపములోనే ఉంటారు, కానీ నీతి కార్యాలని, పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు. అన్నదానం, భూదానం, గోదానం. ప్రియులారా, ఇలా చేసి నేను నీతి కార్యాలు చేశాను అని అనుకుంటారు. ఒక ప్రక్క పాపములో ఉండి మరొక ప్రక్క నీతి కార్యాలు. దేవుడు అంటున్నాడు, ఇవి స్వనీతి క్రియలు అంటున్నాడు. మనం చేసే నీతి కార్యాలు దేవుని దృష్టిలో స్వనీతి క్రియలు. అవంట మురికి గుడ్డలాంటివంట. ఈరోజు క్రిస్మసే లేకపోతే లోకానికి నీతి అనేది ఏంటో అర్థమయ్యేది కాదు.
అనగా క్రీస్తు ఈ లోకానికి రాకపోతే నీతి అనేది అర్థం కాదు. దొంగలకు కూడా ఒక నీతి ఉందండి. దొంగలు కూడా ఏమనుకున్నారంటే నేను చేసేది నీతి అనుకుంటున్నారు. ప్రియులారా, నీతి అంటే దేవుడు మనకిచ్చిన చక్కని నిర్వచనం. చూద్దామారండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, క్రీస్తు మనకు నీతియు పరిశుద్ధతయు విమోచన ఆయను అని బైబిల్ తెలియజేస్తుంది. మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచన క్రీస్తే. క్రీస్తే మన నీతి. ప్రియులారా, జపతపములు చేయటము, యజ్ఞయాగాదములు చేయటము, దానాధర్మాలు చేయటము, పుణ్యకార్యములు చేయటము, అన్నదానము, భూదానము, గోదానము చేయటం, ఇవి నీతి కాదండి, స్వనీతి. అవి దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డ లాంటివి. కానీ అసలైన నీతి ఏంటంటే క్రీస్తే మన నీతి అని బైబిల్ చక్కగా చెబుతుంది. అంటే క్రీస్తు లేకపోతే, అంటే క్రిస్మస్ లేకపోతే లోకానికి నీతి ఏంటో అర్థమయ్యేది కాదు ప్రియులారా. అలాగైతే దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆ రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగునట్లు అంటున్నాడు. ఆ నీతి అయిన క్రీస్తుని విశ్వసిస్తే, నమ్మితే, నమ్మిన వారందరికీ నీతి కలుగుతుంది. రోమా 3:24లో ఒకటి చూస్తే, ఆయన కృప చేతే ఉచితముగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇంకొక మాట రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఈ నీతి నమ్మేవారందరికీ కలుగుతుంది ప్రియులారా. ఎవరైతే నీతిమంతుడైన క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన రక్తము చేత మనం నీతిమంతులు. అందుకని రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి. అలాగైతే యేసు ప్రభువు రక్త మాంసములు పాలిభాగస్తుడు కాకపోతే, అనగా క్రిస్మస్ లేకపోతే మనం నీతిమంతులంగా తీర్చబడేవారం కాదు. ఆయన విశ్వసించుట ద్వారా, ఆయన రక్త మాంసములో పాలిభాగస్తుడు అవటం వలన, మనం ఆయన విశ్వసించుట వలన, కాబట్టి ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి, క్రీస్తు రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చి మరింత ఉగ్రతలో నుండి మనలను తప్పించింది, విడిపించింది. ప్రైజ్ ద లార్డ్. అందుకే క్రిస్మస్ మనకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యమును, విడుదలనిచ్చింది. క్రిస్మస్ మనకు నీతి, న్యాయము, సన్మార్గాన్ని మనకిచ్చింది. మూడవదిగా మనం చూస్తే, ఆ క్రిస్మస్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, క్రిస్మస్ మనకేమిచ్చిన నవ్యత, నూతనత్వం, కొత్తదనం అని ఇచ్చింది మన జీవితాలు. అవునండి, క్రీస్తే మానవుడికి లోకానికి రాకపోయినట్లయితే ఆ కొత్తదనం మనకుండేది కాదు, ఆ నవ్యత మనకుండేది కాదు. బైబిల్ ఏం చెబుతుంది? ఇప్పుడు క్రీస్తునందున్న వానికి, ఇప్పుడు క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. క్రీస్తులో నూతనత్వం. క్రిస్మస్ ద్వారా మనకు నూతనత్వం. ఆహా, చూద్దామా? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, సౌలు అనే ఒక యువకుడు దేవుని పేరట కూడుకున్న వారినందరినీ హింసిస్తూ, వారిని బయటికి లాగి గుర్రాలతో తొక్కించి వారిని హింసించేవాడు. ఒకరోజు ప్రియులారా, దమస్కు పట్టణం మనకి వెళుతుండగా దేవుడు అతన్ని దర్శించి గుర్రం మీద నుంచి పడిపోయినప్పుడు అతని కన్నులకు గురుడితనం కలిగింది. అతడు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు పిలిచి, అననీయ అని భక్తుని పిలిచి, ప్రవక్తని పిలిచి, అననీయ, పలానా వీధిలో, పలానా ఇంట్లో పలానా వ్యక్తి ఉన్నాడు, అమ్మో అన్నట్లుగా భయపడిపోయాడు. కారణం, అతడు హింసకుడు, దూషకుడు, కీడు కలిగించేవాడు, పరిశుద్ధులందరినీ కీడు కలిగించేవాడు. కానీ అననీయ దేవుని మాటకు లోబడి వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయగా అతని కన్నులోని పొరలు రాలిపడి, వెంటనే అతడు బలమును పొంది, భోజనం చేసి బలమును పొంది లేచి వీధుల్లోనికి వెళ్ళి, 21వ వచనం మనం చూస్తే,
9:21 వచనంలో మనం చూస్తే వీధిలోనికి వెళ్ళి యేసే దేవుడు అని చెప్పి ప్రకటన చేస్తున్నాడు. విన్నవారంతా ఆశ్చర్యపోయారు. అరే, ఒకప్పుడు కీడు చేసిన వాడు ఈరోజు యేసుని గురించి, యేసయ్య పేరట కూడుకున్న వారందరికీ నష్టం కలిగి చేసినవాడు, కీడు చేసినవాడు ఈరోజు యేసే దేవుడని ప్రకటిస్తున్నాడు. అతనిలో ఉన్న నూతనత, అతను లేచి బాప్తీసమును పొంది నూతన పరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తే లేకపోతే ఆ నూతనత్వం తనలో వచ్చేది కాదు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు, నూతనత్వంలోనికి వచ్చాడు. వెళ్ళి ఆ యేసుని గురించి ప్రకటించటం ప్రారంభం చేశాడు. అలాగని మనం అపోస్తల కార్యములు 16:24 వచనంలో మనం చూస్తే చెరసాల అధికారమును పొందుకొని వారిని తీసుకుని వెళ్ళి సంఖ్యలు వేసి బంధించాడు. కానీ 33 వచనంలోకి వస్తే, అపోస్తల కార్యం 16:33 వచనంలోకి వస్తే, అతడు ఆ గడియలోని మరి గాయాలు కడిగి ఇంటిల్లి పొంది బాప్తీసమును పొంది నూతన పరచబడ్డాడు అని రాయబడింది. జైలు అధికారి నూతన పరచబడ్డాడు. సౌలు పౌలుగా నూతన పరచబడ్డాడు. అవునండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఒంటరిగా మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గరికి వెళ్ళినటువంటి సమరయ స్త్రీ మనందరికీ తెలుసు. ఆ సమయంలో ప్రియులారా, యేసయ్య బావి దగ్గరికి వెళ్ళి తన దాహం అడగటం, వారిద్దరి మధ్య సంభాషణ జరగటం, దానిలో ఆమె నాకు కూడా ఆ దాహం కావాలి, ఆ నీళ్లు కావాలని అన్నప్పుడు, ఓకే నీకు నీళ్ళు ఇస్తాను, అయితే నీ పెనిమిటిని తీసుకురమ్మన్నప్పుడు నా పెనిమిటి లేడు అనగా, నీ పెనిమిటి లేడన్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడున్నవాడు 5వ వాడు అని చెప్పాడు. దాంతో స్టన్నైపోయింది, తత్తరపోయింది. ప్రియులారా, ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుడు తెలియచేసి బయలుపరిచాడు, వెంటనే ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసింది. ఆ పాపపు కుండని విడిచిపెట్టేసి గ్రామంలోకి వెళ్ళి యేసయ్యను గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆమె జీవితం నూతన పరచబడ్డది. జీవజల ఓట ఎద్దకు వచ్చింది. తన జీవితం నూతన పరచబడ్డది. యేసు ప్రభువారు లేకపోయినట్లయితే ఆమె జీవితం నూతన పరచబడేది కాదు. పౌలు జీవితం నూతన పరచబడ్డది. చెరసాల అధికారి జీవితం నూతన పరచబడ్డది. మనం ఇక్కడ చూస్తున్నాం, సమరయ స్త్రీ నూతన పరచబడ్డది. దేవునికి స్తోత్రం. మనం ఇంకా చూస్తే మార్కు సువార్త 5వ వచనంలో మనం చూస్తే, సేనాధీయములు పట్టిన వ్యక్తి, అతను చూస్తే గడగడలాడుతున్నారు. భార్య పిల్లలు పారిపోతున్నారు. గ్రామంలో ఎవరు అతన్ని సాధువు చేయలేకపోతున్నారు. కట్టబడిన సంఖ్యలు తెంచి వేసుకుంటున్నాడు, గొలుసులు తెగిపోతున్నాయి. అలాంటి వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఏ రోజైతే యేసు ప్రభు వారి జీవితంలో ప్రత్యక్షమయ్యాడు, తన జీవితం నూతన పరచబడ్డాది. ఇప్పుడైతే బట్టలు ధరించుకొని ఆయన పాదాల దగ్గరికి వచ్చినాడు. చూసిన వారంతా ఆశ్చర్యం. నూతనత్వం, క్రీస్తులో నూతనత్వం. యేసు ప్రభు వారు లేకపోతే అలాగ నూతన పరచబడేవారు కాదు. కాబట్టి క్రిస్మస్లో మనకు దొరికిన మరొక పరమార్థం ఏమిటంటే, భాగ్యం ఏమిటంటే, దీవెన ఏమిటంటే, లేక క్రిస్మస్ మనకు తీసుకొచ్చిన ఆ భాగ్యం ఏమిటంటే, మనలో నవ్యత, నూతనత్వం, అటు శారీరకంగా అటు ఆత్మీయంగా క్రొత్తదనం మనకు తీసుకొచ్చింది. క్రీస్తు లేకపోతే ఆ క్రొత్తదనం ఉండేది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాల్లో మనం చూస్తే, క్రీస్తు రక్తము ద్వారా నూతనత్వం మనకు కలుగుతుందని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. అంటే క్రిస్మస్ లేకపోతే, అంటే క్రీస్తు లేకపోతే మనకు ఆ నూతనత్వం ఉండేది కాదు. కాబట్టి క్రిస్మస్లో మనకు దొరికిన మరొక భాగ్యం, నెంబర్ 1, క్రిస్మస్ గివ్స్ us liberty. నెంబర్ 2, క్రిస్మస్ గివ్స్ us morality. క్రిస్మస్ గివ్స్ us novelty. కొత్తదనం, నవ్యత, నూతనత్వం ఇచ్చింది. ఇంకా మనం చూస్తే 4వదిగా, క్రిస్మస్ మనకి జీవమును ప్రాణమనిచ్చింది. అంటే క్రీస్తు మనకు జీవమును ప్రాణమనిచ్చాడు. కారణం యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను. ఆయనలో జీవముండెను. ఒకప్పుడు మనం నిర్జీవులమై ఉన్నాం, పాపము చేత అపరాధము చేత చచ్చిన వారికి ఉన్నాం, నిర్జీవులమై పడిపోయి ఉన్నాం, జీవము లేని వారికి ఉన్నాం.
కానీ ఆయన ఆ జీవము ప్రత్యక్షమైంది. క్రిస్మస్ అనగా ఆ జీవము ప్రత్యక్షమైంది. ఆయనలో ఉన్న జీవము ప్రత్యక్షమైనప్పుడు నిర్జీవులమైన మానవుడు జీవింపడానికి అవకాశం కలిగింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఆఖరిగా మనం చూస్తే, ఐదవదిగా మనం చూస్తే ఒక చక్కని మాట. క్రిస్మస్ గివ్స్ అస్ అ డిగ్నిటీ. మనకు హోదానిచ్చింది, ఒక ఘనతనిచ్చింది, ఒక ఆధిక్యతనిచ్చింది, ఒక దర్జాతనమునిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. చూద్దామా లేఖనాలు ఏం చెబుతున్నాయో? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింప చేసుకోవడానికి మంటిలో నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఇంకా లేఖనం చెబుతుంది, అపోస్తుల కార్యములు 26:11 వచనంలో మనం చూస్తే, 16 వచనంలో మనం చూస్తే, చీకటిలో నుండి అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదలనిచ్చింది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, రాజులతో కూర్చుండబెట్టి ఆ ఘనత క్రిస్మస్ మనకి ఇచ్చింది. క్రిస్మస్ లేకపోతే, క్రీస్తు ప్రభువే మన జీవితంలోకి రాకపోతే ప్రియులారా ఈ ఘనత ఉండేది కాదు. కాబట్టి క్రిస్మస్ గివ్స్ అస్ డిగ్నిటీ. ప్రతి మానవునికి ఒక డిగ్నిటీనిచ్చింది, ఒక ఘనతనిచ్చింది, ఒక హోదానిచ్చింది, ఒక దర్జాతనమునిచ్చింది. హల్లెలూయా. పరువునిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్మస్లో మనకు దొరికిన భాగ్యం ఇది. ఒకసారి మనకు అర్థమవటానికి ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుగారు తన రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క బాగోగులను చూడాలని పురవీధుల్లో గుండా రథం మీద, సింహాసనం మీద కూర్చొని రథం మీద పురవీధుల్లో గుండా ఆయన పయనిస్తూ ఉన్నాడు. రాజు మా వీధుల్లో గుండా వెళుతున్నాడని ఆ వీధిలో ఉన్న పుర ప్రజలంతా గొప్ప గొప్ప బహుమానాలు తీసుకొని రాజును సన్మానించడానికి, రాజుని గణపరచడానికి వీధుల్లో ఆవుల వైపు ఈవుల వైపు బారులు తీరి నిలబడి ఉన్నారు. ప్రియులారా, సమయం వచ్చింది, రాజు వస్తూ ఉన్నారు. గనులైన వారంతా ఆయన్ని సన్మానించటానికి శాలులు కప్పుతూ ఆయన గణపరుస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప బహుమానాలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి ఆయన సంతోషపెడుతున్నారు. ఆ సమయంలో ఆ రాజ్యములో ఒక హీన దీన స్థితిలో ఉన్నటువంటి ఒక ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా నా రాజుని గణపరచాలి. ఆమె చూస్తే ఆకారం చాలా హీనంగా ఉంది, దీన స్థితిలో ఉంది. ఆమె తలంతా ప్రియులారా భయంకరంగా అడులు కట్టిపోయి ఉన్నది. ఆమె వస్త్రాలు మురికి వస్త్రాలు చినిగిపోయి ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఆమెకు కలిగినటువంటి ఆశ ఏంటంటే, నేను రాజుని గణపరచాలి అని. అంతే. అందుకని ఏం చేసిందంటే, ఆ నైకోవలో ప్రియులారా వెళ్ళి ఆ పడవేసినటువంటి ఎవరో వేసుకున్న దండలు, ఆ పూల దండలు, ఎండిపోయిన ఆ దండ తీసుకొచ్చి అందరితో పాటు వచ్చి నిలబడుతుంది. అందరేమో మంచి మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని ఖరీదైన వస్త్రాలతో చక్కగా నిలబడి ఉన్నారు. ఈమె చూస్తేనేమో అసహ్యముగా ఉంది, దుర్వాసన కొడుతూ ఉంది. ప్రియులారా ఆ స్థితిలో ఆమె ఎవరు కూడా ఆమెను నిలబడనీయలేదు. అందరూ నెట్టివేస్తున్నారు, అందరూ త్రోసివేస్తున్నారు. కానీ మరలా వచ్చేస్తుంది. అక్కడున్న సైనికులు కూడా ప్రియులారా ఆమెను తీసి దూరంగా పడేస్తున్నారు. అయినా మరల వచ్చి నిలబడుతుంది. ఇక్కడ కాదు నువ్వు నిలబడేది, ఆవుల వైపుకి వెళ్ళు అంటున్నారు. అక్కడికి వెళ్తే మరి ఆవుల వైపుకి వెళ్ళమని, మళ్ళీ అక్కడికి వెళ్తే ఇలాగా నెట్టివేస్తున్నారు, అసహించుకుంటున్నారు. ప్రియులారా ఇదే సమయంలో రాజుగారు ఆ రథం మీద వెళుతూ అక్కడ జరుగుతున్నటువంటి ఆ స్థితిని దృష్టి పెట్టాడు. వెంటనే మేళ తాళాలతో భజంత్రాలతో సాగి వెళుతున్న రథయాత్ర వెంటనే ఆపించాడు. అందరూ ఆగిపోయారు.
మేళతాళాలన్నీ ఆగిపోయినవి. వెంటనే రాజుగారు కిందకి దిగారు. ఏమైంది ఏమో, రాజుగారు ముందుకు సాగి వెళ్తున్నాడు, నడిచి వెళ్తున్నాడు. అందరూ రాజుగారి వెంట వెళ్తున్నారు, పరివారం అంతా. ఆయన వెళ్ళి 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 ఎవరి చేత అయితే అసహించబడుతుందో, ఎవరి చేత అయితే నెట్టివేయబడుతుందో, ఎవరి చేత అయితే త్రోసివేయబడ్డదో, ఎందుకు పనికిరాని హీన దీన స్థితిలో ఉన్నటువంటి మురికి వస్త్రాలతో ఉన్నటువంటి ఆ దీనురాల దగ్గరికి వెళ్ళాడు. అంతే, ఆమె చేతుల నుంచి చేయి పెట్టాడు. ఈమె నాకు కావాలి, ఈమె తీసుకురండి అన్నాడు. అంతే, ఏం మాట్లాడలేదు. రాజు మరలా వచ్చి రథం ఎక్కారు. వచ్చి రథం మీద సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రియులారా, ఇప్పుడు వరకు నెట్టివేసిన వారు, ఇప్పుడు వరకు త్రోసివేసిన వారు, ఇప్పుడు వరకు అసహించుకున్నవారు వెళ్ళి ఆమె ఇప్పుడు రాజుగారు రమ్మన్నగానే తీసుకుని వస్తున్నారు. స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం పలికి తీసుకుని వస్తున్నారు. రాజుగారు ముందుగా వచ్చి రథం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆమెని రథం దగ్గరికి తీసుకొచ్చారు. రాజుగారు చెయ్యిచ్చి ఆమెని రథం మీదకి తీసుకున్నాడు. తనతో పాటుగా, తన సింహాసనంతో పాటుగా ఆ ప్రక్కనున్న సింహాసనం మీద ఆమె కూర్చుని పెట్టుకున్నాడు. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. నెట్టివేసిన వారు, త్రోసివేసిన వారు, అసహించుకున్నవారు నోటి మీద వేలేసుకున్నారు. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చి పూలదండ వేస్తుంటే మరొక పూలదండ ఆమెకి వేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఏమొచ్చింది ఇప్పుడు ఆమెకి? ఘనత. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది, అధికారులతో కూర్చుండబెట్టుటకును, దరిద్రులను మట్టిలో నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. అహీన దీన స్థితిలో ఉన్నామని తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. ప్రియులారా, అక్షరాలుగా 2019 సంవత్సరాల క్రితం ఇది మానవ జీవితంలో జరిగింది. ప్రియులారా, రాజు ఎవరో తెలుసా? రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఏం చేశాడో తెలుసా? హీన దీన స్థితిలో, పాపపు స్థితిలో పడి ఉన్న మన జీవితాలను చూసి జాలిపడి, ప్రియులారా, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక మానవుడిగా, ఒక దీనునిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చి పడి ఉన్న మన స్థితిని చూసి జాలి పడినారు రాజు మన ప్రభు అయిన యేసు. ఈ రాజు ఎలాగ ఆమె మీద జాలి పడ్డాడు, ప్రియులారా, అలాగని ఆయన నీ మీద, నా మీద జాలిపడి మనందరి దోషమును పరిహరించడానికై పాపమనే కోపములు, ఆ మురికి కోపములు, పాపపు కోపములు ఉన్న మానవాళిని విమోచించడానికి వెళ్ళి ప్రేమించినవాడు. పరమ నుండి భూలోకమునికి దిగి వచ్చాడు. ఆ ప్రేమించి ఆ దీన స్థితిలో ఆమెను ఎలాగా తన ప్రక్కనే కూర్చొని పెట్టుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చెబుతుంది, తన మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపచేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నీ కోసం, నా కోసం ఆ కలువరిలో తన ప్రాణాన్ని అర్పించి, త్యాగం చేసి, తన రక్తాన్ని ధారపోసి, బలి అర్పణ చేసి, ప్రియులారా, తన ప్రాణ అర్పణ చేత, బలియాగము చేత మనల్ని విమోచించి ఆ నిత్య రాజ్యములు, ఆ మహిమ కలిగిన సింహాసనము మనకు స్వతంత్రింప చేయాలని, ఆయనతో పాటు మనలను కూడా కూర్చోబెట్టుకోవడానికి. ఆహా, ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడండి. కేవలం విశ్వసించడం ద్వారా ఆ క్రిస్మస్లో మనకు దొరికిన గొప్ప భాగ్యం, క్రీస్తు ఈ లోకమునకు రుచట్లో మనకు కలిగినటువంటి ఆశీర్వాదం కేవలం విశ్వసించడం ద్వారా ఆ ధన్యతను మనందరికీ ఇచ్చాడు. సోదరుడా, సోదరి, ఎంతటి ఘోర పాపివైనా నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. జీసస్ రిమెంబర్స్ యూ. యేసు నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఆ రాజు హీన దీన స్థితిలో నామని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసయ్య నిన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతటి ఘోర పాపివైనా, అందరి చేత నెత్తివేయబడుతున్నవేమో, అందరి చేత త్రోసివేయబడుతున్నవేమో, అందరి చేత హీన స్థితిలో ఉన్నవేమో, అయినను పర్వాలేదు, నిన్ను ప్రేమించిన వాడు ఆ సింహాసనాన్ని దిగి ఎలాగ నీ యొద్దకు వచ్చాడు ఆ రాజు, అలాగనే పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. హీన దీన స్థితిలో ఉన్న మనల్ని పైకి లేవనెత్తి ఆయనతో పాటు కూర్చొని పెట్టుకుంటాడు. ఆ మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపచేయడానికి
ప్రైజ్ ద లార్డ్. అదండి క్రిస్మస్లో ఉన్న పరమార్థం. 2019 సంవత్సరాల క్రితం ఎందుకు ఆయన దిగి వచ్చాడో తెలుసా? ఆ మహిమ కలిగిన సింహాసనం నీకు ఇవ్వాలని, ఆయనతో పాటు నిన్ను నన్ను కూర్చొని పెట్టుకోవాలని. ఆహా, ఆ ప్రేమ ఈరోజు నీ చేతులు చాపుతుంది, నిన్ను ఆహ్వానిస్తుంది. ఎందుకు నువ్వు ఆయన చేతులకు రాకూడదు? ఎందుకు ఆయనని విశ్వసించకూడదు? ఎందుకు ఆయన నీ హృదయంలో చేర్చుకోకూడదు? ఈరోజే ఉన్న పార్టీని ఆయన ఎదుకు వస్తావా? అప్పుడు క్రిస్మస్లో ఉన్న పరమార్థం ఏంటో నువ్వు అనుభవించగలుగుతావు. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ రాజు నిజంగా ప్రభా ఆ సింహాసనం దిగి వెళ్ళి దీన స్థితిలో నెట్టివేయబడుతున్న ఆ స్త్రీని ఎలాగ ప్రేమించి తనతో పాటు కూర్చొని పెట్టుకున్నాడు. అలాగనే 2019 సంవత్సరం క్రితము పరలోకమని వీడి భూలోకమునకు వచ్చి త్రోసివేయబడి నెట్టివేయబడిన పాపములో హీన స్థితిలో బ్రతుకుతున్న మానవాళిని విమోచించి తండ్రిని సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరిచి నైనా విశ్వసించడం ద్వారా మహిమగల సింహాసనం మీద మమ్మల్ని కూర్చొని పెట్టుకోవడానికి, ఆ మహిమగల సింహాసనాన్ని మాకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన ఈడానికి స్తోత్రాలు చేసి ఈరోజు ఎంతమంది మాటలు వింటూ అది చిచ్చివానికి వారసులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి వారందరినీ నీ చేతికి ఎత్తుపడుతున్నారు. చూపించి రక్షించువాడానికి స్తోత్రాలు, విమోచించువాడానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీదకి ఆ అట్టి సృజనాత్మకమైన శక్తి విడుదలకు కాకని ప్రార్థిస్తాను. అట్టి రక్షణలోనికి ఆ బిడ్డలు వచ్చిందుకు కాకని ప్రార్థిస్తాను. మీరు నీవిని కుటుంబాలు బిడ్డలను సమృద్ధిగా మీరు ఆశీర్వాదం. నిజ క్రిస్మస్ లో ఉన్న పరమార్థమును ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా మీరే కృప చూపించమని యేసు నామములో స్తుతించి వేడుకని ప్రార్థిస్తున్నాను.